చదువులలో అంతరాలు పెరిగి పేదోడికి అందని ద్రాక్షగా మారిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ ఆడిటోరియంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం కోసం పోరాటం చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని సూచించారు. 2022 విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాదని, జమిలీ ఎన్నికలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కోట్లు, 1 కోటి ఖర్చు పెడితే 15 మందికి మంచి ఇండ్లు కట్టియచ్చు 1 కోటితోనే. మరి 6,000 కోట్లతోనైతే 15 9,000 మందికి, అంటే తెలంగాణ మీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇల్లు లేని వాళ్ళందరికీ కట్టియచ్చు. కానీ వృధాగా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు నా యొక్క లగ్జరీ నేను ప్రపంచానికి చెప్తున్నాను చెప్పిండు. ఆ ధైర్యం వచ్చింది ఈనాడు. ఎవరి వల్ల వచ్చింది ఆ ధైర్యం? ఈ దేశాన్ని నాయకుడు కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ దేశంలో ఏం చేస్తుంది? కొద్ది మంది ధనవంతులు ఉంటే చాలు, మిగతా వాళ్ళంతా ఏమైపోయినాయని లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే చాలు, కాకతీయ లాంటి, ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు మొత్తం మూసుకుపోయినాయేం లేదు. ప్రభుత్వ బళ్ళొద్దు, ప్రభుత్వ కళాశాలలు వద్దు, ప్రభుత్వ యూనివర్సిటీలు వద్దు, సామాన్యులకు చదివే వద్దంటుంది నేటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచిది కాదు, దీన్ని దింపేయాలని పోరాడిన వ్యక్తి ఎవరంటే ప్రపంచ స్థాయి నాయకులు కామ్రేడ్ ఏచూరి సీతారాం గారి సంస్మరణ సభ నేడు కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. ఎస్ఎఫ్ఐ ఈ సభ నిర్వహించడాన్ని హన్మకొండ జిల్లా కమిటీని తీరుపైన అభినందిస్తున్నారు. నేడు ఏచూరి సంస్మరణ సందర్భంగా ఈ విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటంటే, దేశంలో దోపిడీ పెరిగింది, సామాజిక న్యాయం లేదు, ఆర్థిక సమానత్వం లేదు, ఆర్థిక దోపిడీ పెరిగిపోయింది, చదువులలో కూడా అంతరాలు పెరిగాయి. మహనీయులు బిఆర్ అంబేద్కర్ చెప్తాడు, చదువే గొప్ప ఆయుధం, దాని ద్వారా సమాజంలోని ఆర్థిక సామాజిక అంతరాలని తొలగించవచ్చు అని చెప్పి తన జీవిత కాలంలో ప్రపంచాన్ని పరిశీలించి ఆ మాట చెప్పారు. కానీ వారు 1956లోనే మరణించారు. కానీ నేడు గనక వారు జీవించుంటే భారతదేశంలో కొనసాగుతున్న విద్యా విధానాన్ని చూసి, అరే బడవల్లారా, మీరు ఈ దేశాన్ని దోపిడీ చేయడమే కాదు, సమాజాన్ని దోపిడీ చేయడమే కాదు, విద్యలో కూడా అంతరాలు తీసుకొచ్చి విద్యార్థుల మెదడులో సమాన భావన లేకుండా చేస్తున్నారు. ఇంత దుర్మార్గం నేను ఊహించలేదు కదా అనేవాడు అన్నమాట. కాబట్టి ప్రైవేటీకరణ ద్వారా చదువుల్లో చాలా అంతరాలు పెరుగుతున్నాయి. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చదువుల్లో అంతరాలు తొలగించాలి అంటే అది ప్రభుత్వ విద్యారంగం మాత్రమే దాన్ని తొలగించగలుగుతుంది. అందుకొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాం, 2020 విద్యా విధానాన్ని రద్దు చేయండి, భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా విద్యా విధానాన్ని తయారు చేయండి. అదేంటి? లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం, అదేవిధంగా ఫెడరలిజం, ఈ 4 లక్ష్యాలకు ఆధారంగా విద్యా విధానం ఉండాలి తప్ప ప్రపంచంలో పనివారల కొరత ఉంది. భారతదేశంలో యువత పెద్ద సంఖ్యలో ఉంది. యువకులందరికీ నైపుణ్యాలు ఇచ్చి ప్రపంచంలో కార్మికులకు పనిచేయండి అనేది కాదు మన భారత రాజ్యాంగం చెప్పేది. ప్రతి యువత కూడా ఈ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పారు. అదే సీతారాం ఏచూరి గారు చెప్పిన సందేశం. అందుకొరకు యువత నిలబడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది. ఈ జమిలీ ప్రకారం జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. జమిలీ ఎన్నికల నిర్వహణ అంటే రాష్ట్ర ప్రభుత్వాలని మున్సిపాలిటీల స్థాయికి, గ్రామ పంచాయతీల స్థాయికి తగ్గించడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే శాసనసభ కాల పరిమితి 5 ఏళ్ళు దానికే ఉండాలి. కొన్ని సందర్భాలలో రాజకీయంగా సంక్షోభం వచ్చినప్పుడు 2 ఏళ్లకైనా ఎన్నికలు జరగవచ్చు, 3 ఏళ్లకైనా ఎన్నికలు జరగవచ్చు. దాని నిర్దిష్ట కాలం 5 ఏళ్ళు ఉండాలంటే అది పరిపాలన కాదు.
కాబట్టి ఇప్పటికైనా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్టు సరైనది కాదు. దాన్ని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం కూడా సక్రమైన ఆలోచనతో లేదు. ఏమైనా ఈ దేశంలో ఫాసిస్ట్ విధానాల్ని నియంతృత్వ విధానం తీసుకురావాలనే దురుద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి దేశ ప్రజలందరినీ, తెలంగాణ ప్రజలందరినీ కోరేది జమిలీ ఎన్నికలను వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వ దుష్ట విధానాల్ని, బీజేపీ దుష్ట విధానాల్ని ఖండించండి, వ్యతిరేకించండి. ఇప్పుడున్న ఫెడరలిజాన్ని కొనసాగించని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది.